హలో వ్యూయర్స్, మేము మీ భావన హవీష్. మా శ్రీలంక ట్రిప్లో నువారా ఎలియాలో ఉన్న గ్రెగరీ లేక్లో స్పెండ్ చేయడం మా లాస్ట్ వీడియోలో చూశారు కదా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్లో చూసేయండి. లేక్ గ్రెగరీ నుండి మేము నువారా ఎలియాలో ఉన్న ఓక్రే సమ్మర్ హిల్ బ్రిజ్ హోటల్కి వచ్చి చెక్ ఇన్ అయిపోయాము. ఈ హోటల్ హిల్ టాప్లో ఉంది. ఇది అంతా రిసెప్షన్ అండ్ లాబీ ఏరియా. ఈ హోటల్ యొక్క చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైమింగ్స్ 2 PM అండ్ 11 AM. టాప్ ఫ్లోర్లో రెస్టారెంట్ అండ్ బార్ ఉంది. ఫోటో లవర్స్కి అయితే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఈ ప్రెమిసెస్ అంతా కూడా గ్రీనరీ చాలా కలర్ఫుల్గా ఉంది. హోటల్ బయట నుండి వ్యూ మాత్రం చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అయితే టెంపరేచర్ బాగా కూల్గా ఉంది, కానీ బయట వ్యూ అయితే అదిరిపోయింది. ఇదేనండి మా రూమ్ అంతా కూల్గా ఉంది. రూమ్ నుండి బాల్కనీ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ ప్రెమిసెస్లో వెదర్ చాలా కూల్గా ఉండడం వల్ల హోటల్ రూమ్స్లో అసలు ఎటువంటి ఫ్యాన్, ఏసీ లేవు. అందువల్ల ఎవ్రీ రూమ్కి రూమ్ హీటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్పటికి కూడా రూమ్ కూలింగ్ తగ్గలేదు. అంత కూల్గా ఉందండి ఇక్కడ టెంపరేచర్. మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం హోటల్లో ఉన్న రెస్టారెంట్కి వచ్చేసాము. ఇక్కడ వాళ్ళు ఏదో జ్యూస్ ఇచ్చారు. ఆ జ్యూస్ ఏంటో తెలియలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. జ్యూస్ తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా తెచ్చారు. ఈ రెస్టారెంట్లో మా కోసం ఇండియన్ ఫుడ్ సర్వ్ చేశారు. మార్నింగే ఇలాంటి వెదర్లో హిల్ టాప్ వ్యూతో బ్రేక్ఫాస్ట్ చేయడం ఒక మంచి ఫీల్ని ఇచ్చింది. మాకు సర్వ్ చేసిన ఇండియన్ వెరైటీస్తో మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. మా ఓవరాల్ శ్రీలంక ట్రిప్లో మేము ఇక్కడ తిన్న ఫుడ్ చాలా హోమ్లీ ఫీల్ని ఇచ్చింది. పొల్యూషన్కి దూరంగా, నేచర్కి దగ్గరగా ఇలాంటి హిల్ టాప్ ఏరియాస్లో ఉండడానికి మీరు ఇష్టపడతారు కదా? అయితే కామెంట్ చేసేయండి. మళ్ళీ మా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మీ భావన హవీష్.